వెళ్ళాడు కదా వస్తాడు కంగారు ఎందుకు. హలో రాత్రులు నల్ల కలద్దాలు అవసరమా? ఎందుక కనపడడం లేదు. వెళ్ళిన పని ఏమైంది? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ రెడీ. అల్లుడు ఈ ప్రాక్టికల్ లో నువ్వు సక్సెస్ అయ్యవంటే నీదే ఆ లూసీ. కేసవుద్దేమోనని భయంగా ఉందిరా. నీకెందుకే అక్క, నేను ఉన్నాను కదా. ఓ ₹1,00,000 పారేసావు అనుకో, మా అడ్రస్ సూసైడ్ అయిపోద్ది, కేసు సైడ్ అయిపోద్ది. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థాంక్యూ. మామయ్య ఏదో గుండెల్లో దడగా ఉన్నట్టుంది కదూ? నాకేం లేదు, నువ్వు వెళ్ళు. పిచ్చి మొహం, నాతో పాటు జీవితంలో ఎంతో పైకి రావాల్సింది పాపం ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది. క్రాంతి, 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 క్రాంతి లేమ్మా. ఏంటి శంకర్, ఏం కావాలి? ఏం లేదురా, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టివా? పెడతానుండు. ఏదో ఒక రాగం శంకర్, ఒక దేవత వెలిసింది నా కోసమే. సరే, కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రావా? జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు. రా శంకర్. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని తెల్లవారుజామున తోలుబొమ్మలాట. కాఫీ కావాలన్నాడు బాబాయ్. కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రమ్మన్నా. వెళ్ళొచ్చు కదా, ఆ మాత్రానికే వణికిపోతావు. ఎందుకో అరవక్కర్లేదు, పక్కనే ఉన్నాను, వినబడుద్ది. అమ్మాయిని డిసప్పాయింట్ చేయకు. వెళ్ళా డౌట్ రా నీకు. అలాగా మూడు పిల్లల మధ్య నేనేందుకు రా అసహ్యంగా. వెళ్ళలేదు, నువ్వు వెళ్ళు. అక్కర్లేదులే, నేనే వెళ్ళి తీసుకొస్తా. ఏమైందిరా? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్. నీ కోడలు పేలిపోతుంది. చెవులు మూసుకుని కూర్చోవే. మూసుకోవే. పేలింది అక్కడ కాదురా, ఇక్కడ. తెలుగు మాస్టర్. ఏంట్రా చేతి దెబ్బ తగిలిందా? లేదురా, కాలికి దెబ్బ తగిలింది, అందుకని చేతికి కట్టు కట్టారు. చేతికి కనపడుతుంటే నేను ఎంత దెబ్బ కొట్టపోయినరా? నువ్వెంత రియాక్షన్ ఇచ్చావు? అంత ఇస్తారా? దగ్గర ఇప్పుడు కరెక్ట్ గా ఇవ్వు. అది కరెక్ట్. చెప్పు, ఎందుకు ఇచ్చావు? అదే మాస్టర్, మీరు ఇవ్వాల్సిన డబ్బుల గురించి. ఏ డబ్బులు రా? ఫోన్ బిల్ అండి. ఓ, నీకు ఇవ్వాలి కదా. నీకు ఇవ్వాలరా, కరెక్ట్. మీ ఆవిడ మీరు ప్రేమించుకునేటప్పుడు ఫోన్ చేశారు కదా, అప్పుడు అడిగితేనేమో పెళ్ళైన తర్వాత అన్నారు. పెళ్ళైన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యా, డెలివరీ అయిన తర్వాత ఇస్తా అన్నారు. డెలివరీ అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ పువ్వులకి పిల్లవాడు పాలకి సరిపోతుంది అయ్యా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తా అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది, మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదండి. ఎన్నిసార్లు అనుకుంటారు, వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి. మీరు అనుకుంటారు సార్, ఎంత ఇవ్వాలరా నీకు? 1000 రూపాయలు సార్, మీరు తలుచుకుంటే ఎంత? ఎన్నిసార్లు అనుకుంటారో, వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు. మొన్న అడిగితేనేమో సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత అన్నారు. చెవిలో పెట్టమంటారా? ఫోన్ చెవులోనే పెట్టుకుంటారు. బజార్ వచ్చినప్పుడు ఒక 2 కేజీలు పంచుతారా, 2 కేజీలు కాఫీ పొడి, 2 కేజీలు మినపప్పు, 2 కేజీలు పెసరపప్పు, 2 కేజీలు బాదం పప్పు, 2 కేజీలు జీడిపప్పు తప్పకుండా తెస్తాను. అరే వచ్చే నెలలో ఇస్తారా? మీకేమో జీడిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, బాదం పప్పు. మరి నాకు గన్నేరు పప్పు. అమ్మ టైం అయిందిరో. నీ గన్నేరు పప్పే కరెక్టరా? ఈ నోట్లో బుక్ గన్నేరు పప్పు. నాకున్న ఈ ఒక్క స్మాల్ వీక్నెస్ ని పట్టుకుని నిమిషానికి నాకు కౌంటర్ ఇస్తూ నన్ను మానసికంగా చంపుతావా? గన్నేరు పప్పు నాకు కాదురా, ఈ నోటేసి
ఆ? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్టె వేసి వడ్డించండి, పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చాప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరగలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఆ, ఎందుకురా ఆ పిల్లని అట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? ఆ, అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూర అంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్టు? ఆ, మీరు దేనికి కొట్టకుండా ఉంటారు, అది కరెక్ట్ అండి. వీడి కోసం పిచ్చుకులా తిరుగుతున్నారా? ఏమిట్రా దారి తప్పొచ్చావు? ఏం లేదురా, నీతో చిన్న పనుండి వచ్చానురా. పని వస్తే తప్ప మేము గుర్తుండవా? ఏంట్రా అలా అంటావు? ఇంతకు ముందు 4 సార్లు వచ్చాను. కావాలంటే ఆ కోతిగాళ్ళని అడుగు. సరేలే, ఇల్లుకి ఎలక సాక్ష్యం అన్నట్టుంది. అంటే నేను ఎలకనన్నమాట. పాప నువ్వైనా చెప్పు, ఆ రోజు నీ పాలకు డబ్బులు లేకపోతే శివగారు నా దగ్గర 10 రూపాయలు తీసుకోలేదు. సోదాపి పనేటో చెప్పరా? ఏముంది, ప్రొఫెషనల్ ప్రాబ్లం. నువ్వేమో గ్లామర్ బాయ్వి, దేన్ని అడిగినా ఒప్పుకుంటుంది. నా మొహం చూస్తేనేమో దొంకోళ్ళు పట్టేవాళ్ళ ఉంటాను. ఏదైనా బ్యూటీ కనపడి అడిగితే చెప్పు చుక్కొట్టేలా చూస్తుంది. పోనీ దేన్నో ఒకదాని ఫోటో తీసి ఇచ్చేద్దామంటే ఆ ఆర్డర్ ఇచ్చిన క్లయింట్ ఒప్పుకోడు. ఒరేయ్, ఈ లైన్లో బతకాలంటే నీ హెల్ప్ కావాలరా, ప్లీజ్. ఇంతకీ నన్నేం చేయమంటావు? అదేరా, ఆ సైబాల్ కంపెనీ యాడ్ గైడ్ అడ్రస్ ఇవ్వరా బాబు. కాళ్ళ వేళ పడి ఏదో ఫీజు చూపించుకుంటాను. ఒరేయ్, ఆ అమ్మాయిని అరకులోయ బ్యాక్ డ్రాప్ లో 6 డ్రెస్సులు మార్చి ఫోటోలు తీసి క్లిక్ కొడితే 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 ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఏమి స్టైలు, ఏమి గ్రేసు. ఈ ఆర్డర్తో నా ఫ్యూచరే మారిపోతుందిరా. బాబు అడ్రస్ చెప్పరా. ఆ అమ్మాయి తప్పితే ఇంకెవరు పనికిరారా? అప్పలమ్మ సుబ్బలమ్మ నాకెందుకు, ఆ అమ్మాయే కావాలి. సారీ, ఆ అమ్మాయి నా కాంటాక్ట్ లో లేదు. నువ్వు కాంటాక్ట్ లో లేకపోతే నేను కాంటాక్ట్ లో ఉంటాను కదరా. అడ్రస్ ఇరా బాబాయ్. ప్రతి సన్యాసి కాంటాక్ట్ అవడానికి ఆ అమ్మాయి ప్రొఫెషనల్ మోడల్ కాదు, ఇడియట్. ఏమిటి బ్రదర్, పర్సనలా? రేయ్, అతిగా మాట్లాడి నా మూడ్ డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అది కాదురా. రేయ్, నేను ఫోటో మోడలింగ్ మానేశాను రా. వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా.
అయ్యా ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట అడగటం చెన్నారుడా. గిట్టలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపరికి. ఎవరు నువ్వు? ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ప్రేమని నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని. పేరు మోహన్. ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా. పాపం ఎండను పడొచ్చినట్టున్నావు. కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని, ప్రేమ పెళ్లిళ్ళు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను. చూడబ్బాయ్, అసలు ఈ ప్రేమ అనేది ఉంది చూసావు, పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు. అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి ఫట్ అవుతుంది. మావాడు ఇంతే బాబు. ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్. నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్. హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండరా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెళ్ళలో తాళి కట్టేశాను నేను. చూసావా ఎంత పతిభక్తో దీనికి. నాకు పాదపూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలయ్యా. అది భక్తికి పరాకాష్ఠలే. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లెవరు? పద్మ. ఏ పద్మ? ఏ ఊరు? హైదరాబాద్. ఏ హైదరాబాద్? ఎవరమ్మాయి? గుండు పాండురంగం గారిని ఉన్నాడులేండి ఓ బడుద్దాయి, వాళ్ళ అమ్మాయి. అంటే నువ్వు పద్మ మొగుడువా? పద్మ తెలుసా మీకు? పద లోపలికి. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా? నేను చెప్పే అబ్బాయి కూడా వీడే. అంటే పద్మి కుర్రాడితో? అదే తర్వాతి మాట అనకండి, నేను వినను కూడా లేదు. ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో. వాణ్ణి తిట్టమెందుకులే, ఎవరో మహాత్ముడు తీశాడు. పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడు ఈ ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా. ఛే, ఎంత పొరపాటు జరిగిపోయిందండి. పాండురంగ గారికి బదులు ఆ రాస్కెల్ ఈ ఫోటోను నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా. అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని నీకిచ్చి ఎందుకు చేశాడో. నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను. అవునులే, అందుకే అంటారు ఏమని సార్, అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రూమ్ కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయనా, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారా తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరా? మీరు పద్మ తండ్రి గారా? అవును నాయనా, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం. అంటే మీరు మా మామగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మామగారు! నీ ఎమోషన్ పాడుగాను ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయాను మామగారు. తగలటట్టే ఉంది, లేపు. ఓకే. అమ్మా. చిత్రం బళ్ళారే విచిత్రం, చిత్రం బళ్ళారే ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు? చెప్పాయ్. ఏంటంటే ఏం చెప్తామండి, నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించవా? ప్రేమించవా ప్రియా? ప్రేమించేది ఎందుకమ్మా? చెప్పేదేదో సూటిగా చెప్పాయ్. ఆ చెవిలా పడండి. ఆ టీచర్ అమ్మ లేదా? ఆ టీచర్ అమ్మా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆవిడ నా కొడుకుని కాపాడిన దేవతరా. నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే. ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. బాబు, ఒక్క మాట చెప్పనిస్తారా? ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది. నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఏంట్రా, ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? శిక్ష ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా, చిన్న బొమ్మగా గీసి పెట్టాలి.
ఇదో శిక్ష. 2వ తరగతిలో 1వ క్లాస్లో పాస్ అయ్యాను, డ్రాయింగ్ లో నేను. ఈజీ. ఆగో, కొసమెరుపు ఏమన్నా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఏది? ఇదిగా ఆ? ఈ బియ్యం గింజ మీద. ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గతి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్యా, 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. ఉడయ్ గారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. హాయ్. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నాడు, నువ్వు అక్కడున్నావు. మింగేశావా? అయ్యి బాబు అదే నల్ల కాకలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యం అంతా కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడు పిల్లాకుడు. ఎవరైనా ఒరే తమ్ముడు, ఎలా ఉన్నావురా? బాగున్నా. అలా వచ్చేకు, దిష్టి తీస్తానుంటూ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, బయట దిష్టి, దుబాయ్ దిష్టి. త్రిమూర్తులు బయట పారే. అయ్యో బాబోయ్, ఎంత బంగారు. రారా లోపలికి వెళ్దాం. సారీ మామగారు, చూసుకోలేదు. చూసుకోవురా, ఒళ్ళు కొవ్వెక్కింది. బీరకాయ పీచు సంబంధం అని గిడ సెటిల్ అయిపోయినవు. ఇప్పుడు గామె గారి తమ్ముడు. ఇంట్లో ఎదవలు ఎక్కువైపోయినరు. అదేంటి మామగారు, ఇంట్లో మీరు ఒక్కరే కదా? తమ్ముడు దుబాయ్ వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చాను, ఎక్స్ట్రా ఇస్తానన్నావు, తెచ్చావా? అది దినాంసే చేతు తాకూడదు, ఎంత షిప్లో వస్తున్నాయి. నిజంగా వస్తున్నాయా? చేతలేవే, ఏదో డప్పించిపోలేదు ఇంకా నీకా. పందిలో ఊరిపోయి ఎదవా రావే దొంగ ఉండకనా. విమానంలో వచ్చావా? చిన్న చితిగా కాదురా, చాలా పెద్ద విమానం. అయితే టికెట్ ఇవ్వు. టికెట్ ఎందుకురా? నేను ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదు. అదేనే, అవి చూసుకోవడానికి మా పిఏ ఉన్నాడు కదా. నీకు పిఏ ఉన్నాడా? ఏంటే పిఏలు? మా నవాబులు కంప్యూటర్ సెంటరే కాదు, మొత్తం బిజినెస్ అంతా నాకే అప్ చెప్పేశారు. 150 ఆలబావులు, 150 మావులా తెగ తోడేసుకోవచ్చు. ఇదిగో త్రిమూర్తులు, నీకు విషయం తెలుసా? మా వైజాగ్ లో వీడినెవరు సీను అని పిలిచేవారు కాదు. మరి అవును పిలిచేవారు? దుబాయ్ సీను, దుబాయ్ సీను అనేవారు. అవునా బావా? అసలు నీకు దుబాయ్ వెళ్ళాలని తాట ఎలా వచ్చింది బా? మా ఊళ్ళో పనికి మళ్ళీ ఏదో ఒకటి దుబాయ్కి వెళ్ళి కోట్లు కూడా సంపాదించాడు, అప్పుడు డిసైడ్ అయిపోయి వెళ్ళాలని. నువ్వెందుకు పనికిరానోడివని గప్పుడే డిసైడ్ అయిపోయినావు అనమాట. మామగారు మీరు ఇంకా చచ్చిపోలేదా? సచ్చినోడా, నేనెందుకు చస్తాను రా? మా దుబాయ్ లో ముసలు అయిపోయాక తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారండి. ఆ రూల్ ఇక్కడ కూడా వస్తే బాగుండు. వచ్చేదిలే. బ్యాగ్ ఏంది చాలా నిండుగున్నది. గిఫ్ట్లు అండి, మీరు చచ్చిపోయారు అనుకుని మీకు చాలేండి. గన్నుగరాలు పెట్టామని తోలుకోవాలడా? దీనికి తెలిసిపోయింది. ఎరా సీను, ఎప్పుడొచ్చావు? బావాజీ నమస్కారం. ఎరా దుబాయ్ నుంచి సడన్ గా దిగావేంటి? అది ఏదో ఫ్లైట్ దిగి వచ్చాడు. అయినా ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్స్ ఏం లేవే. మీకు అన్ని అనుమానాలే, అలా దొంగోళ్ళ చూస్తావేంట్రా? చెప్పు. అంటే బావా కొత్త కోర్సు ఒకటి చేస్తే దినామ్స్ పెంచుతా ఉన్నారు. దినామ్స్ కాదు దిరామ్స్. అయ్యే బావా. ఏం కోర్సు? బ్యాగ్ లో ఉంది బావా, చూసి చెప్తాను. చూసే టైం ఇప్పుడు లేదు, సాయంత్రం చూస్తాను. వస్తా. నువ్వు అలా అంటగాను బావా, నీకు కుదురుతుందేంటి? అదేంట్రా, టిఫిన్ చేసి పెట్టేదానిగా సద్దన్నం తింటున్నావే? అంటే అన్నం తిని చాలా రోజులైందే. అదేంటి బా? అక్కడ అన్నం ఉండదు కదా, బీరాలో బోర్డు పడేయండి. నీ వాళ్ళకం చూస్తుంటే పిజ్జాలు తిన్నట్టు లేదు, పస్తులు ఉన్నట్టున్నది. అబ్బా మీరు దిష్టి పెట్టకండి. ఏరా ఇంకొంచెం అన్నం ఉండమంటావా? ఉండి ముఖం కడుకొని తింటాను. ఏంటి మళ్ళా తింటావా? నువ్వు పారలకి వచ్చినావా, పారిపోయి వచ్చినావా? మా అమ్మగారికి ఎలా కొలాలు బాగా ఎక్కువ. అవును, తాతయ్య గారు ఎప్పుడు పోయారండి? మా అనుభావుడు పెండ్లైన 6 ఏళ్లకే పోయిండు. అన్నేళ్ళు ఎలా బతికారండి బాబా? ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్ చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా, ఎక్కడ? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయించేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. వచ్చేస్తా. కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చిన కొడు ఈ గిన్నెలో తగలై. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. రివర్స్ ముస్టెంట్ గురువా, ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా, ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి, పద వెళ్దాం.